మహాశివరాత్రికి లక్ష్మణేశ్వర క్షేత్రం సిద్ధమవుతోంది. ఇక్కడ కొప్పులింగేశ్వరుడు దుర్గా లక్ష్మణేశ్వరుడిగా పూజిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గోదావరి తీరంలో ఉన్న దుర్గా లక్ష్మణేశ్వరుని ఆలయంపై ప్రత్యేక కథనం. త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం రామలక్ష్మణులు గోదావరి తీరంలో లింగ ప్రతిష్ఠలు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. పాప పరిహారం కోసం వశిష్ఠుణ్ణి సలహా కోరగా సీతారామలక్ష్మణుల ముంజేతులకు కంకణాలు వేస్తాడు. అవి జారిపడిన ప్రదేశంలో శివలింగం ప్రతిష్ఠ చేసి పూజ చేస్తే పాప పరిహారం అవుతుందని చెబుతాడు. తూర్పుగోదావరి జిల్లా రామేశ్వరంలో రాముడు, పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మణేశ్వరంలో లక్ష్మణుడు లింగ ప్రతిష్ఠలు చేసిన ప్రదేశాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆంజనేయుడు గోదావరి నదికి అటూ ఇటూ పాదాలు పెట్టగా ఆయన భుజంపై ఆసీనులై ఉన్న రామలక్ష్మణులు ఒకే సమయంలో ఇరువైపులా శివలింగాలు ప్రతిష్ఠించారని మరొక గాథ వాడుకలో ఉంది. ఈ ప్రాంతానికి చేరువలో పంబరాసుడనే రాక్షసుడు సంబరదేవిని పాలించాడని, అతడు దుర్గాదేవిని కొలిచినట్లు మరో కథ ఉంది. ఇక్కడ ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుంచి 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెల 24న మహాశివరాత్రిని పురస్కరించుకుని భారీగా భక్తులు వస్తారని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. ప్రతిష్ఠించలింగంగా ప్రసిద్ధి చెందిందండి. ప్రతి మహాశివరాత్రికి ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతుంది. అయితే శివరాత్రి రోజున రథోత్సవం జరుగుతుందండి. ఇక్కడ భక్తులకు కావాల్సిన సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. శివరాత్రి రోజు నాడు రథోత్సవం, ఈ సంవత్సరం కొత్తగా ప్రత్యేకంగా తెప్పోత్సవం చేయడం జరుగుతుందండి. అలాగే అమ్మవారు దుర్గాదేవి అండి. ఈశ్వరుని భార్య కింద శాంతస్వరూపిణి దుర్గాదేవి, లలితాదేవి మామూలుగా ఉంటారు. ఇక్కడ మహిషాసుర మర్దిని రూపంతో అష్టభుజి 8 చేతులు కలిగిన అమ్మవారు ఇక్కడ ఎలవేలిపై ఉన్నారండి. అలాగే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఎలవేలిపండి స్వామివారు. ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల షష్ఠికి కళ్యాణం చేయించుకుని అభిషేకించినట్లయితే కనుక సంతాన వివాహం కూడా జరుగుతుందండి. వచ్చే గ్రామ ప్రజలందరికీ ఇంచుమించుగా 2 లక్షల మంది వస్తారని, మా భక్తులు వస్తారని మేము అనుకుంటున్నాం. అయితే ఈ 2 లక్షల మందికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మొత్తం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వశిష్ఠ నది నుంచి రేవు ఉందండి, పుష్కరాల రేవు అంటాము. ఆ రేవులో స్నానం చేసండి. దాని గురించి వచ్చి అప్పుడు దేవస్థానం దర్శనం దేవుని చేసుకుని సంతర్పణలు కూడా అన్ని బాగా ఘనంగా జరుగుతాయండి. దాన్ని బట్టి మేము ఏదో సేవ చేసుకుంటున్నాం. వచ్చే భక్తులకు తాగునీరు, ఆహార సదుపాయాలతో పాటు గోదావరి స్నానఘట్టంలో ఏర్పాట్లు చేశారు.